సో స్పీడ్స్టర్ గారు, మై ఫేవరెట్ హీరో నాగ చైతన్య గారు. సెకండ్ ఇస్ మహేష్ బాబు. జత కలిసే జగములు రెండు జత కలిసే. హౌ డిడ్ ఐ ఓవర్కమ్ మై బ్రేకప్? నాకు 1 year పట్టింది ఓవర్కమ్ అవ్వడానికి. మ్యారేజ్ ఎప్పుడు? చిన్ని ఈజ్ ఆస్కింగ్ మీ. చిన్నమ్మ, నేను చిన్నపిల్ల, నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 23 guys. Your first crush? చెరీ ఈజ్ ఆస్కింగ్ మీ. మై ఫస్ట్ క్రష్ ఆయుష్ అని ఒక అబ్బాయి ఉండే. సో హీస్ మై క్రష్. పేరు కూడా చెప్పేసిన. హాయ్ ఆయుష్, హౌ ఆర్ యు? హాయ్ బుగాలియన్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. అండ్ ఈ రోజు అయితే మీకు తెలుసు ఈ వ్లాగ్ ఎందుకు ఉంది, బికాజ్ ఆబ్వియస్లీ టైటిల్లో చూసుంటారు, థంబ్నెయిల్లో చూసుంటారు. దిస్ వ్లాగ్ లో అయితే నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తాను, అండ్ అది కూడా #unfiltered. కొంతమంది నేమ్స్ కూడా నేను చెప్తాను, బికాజ్ ఎవరు ఏం క్వశ్చన్స్ అడిగారు, మేబీ ఇట్ విల్ బి నైస్ ఇఫ్ యూ హియర్ యువర్ నేమ్స్ అనమాట. నా స్టార్టింగే కొంచెం నాట్ దారుణంగా, బట్ స్టార్టింగే ధమాగాతో చేద్దాము. సో శ్వేత ఈజ్ ఆస్కింగ్ మీ, హౌ డిడ్ ఐ ఓవర్కమ్ మై బ్రేకప్? నేను నా బ్రేకప్ ఓవర్కమ్ అనేది నాకు 1 year పట్టింది ఓవర్కమ్ అవ్వడానికి. అండ్ ఐ థింక్ ఆ ఫేజ్ లో యూ కెన్ సీ మై బుక్స్, కెమెరామెన్. సో బుక్స్ లో ఒక బుక్ ఉంటుంది, ఇట్ ఎండ్స్ విత్ అస్ అని బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివినప్పుడు యాక్చువల్లీ దాంట్లో కూడా కొంచెం నాలాంటి స్టోరీయే ఉంది. సో నేను చాలా వరకు రిలేట్ అయ్యాను. అండ్ ఆ అమ్మాయి ఎలా మూవ్ ఆన్ అయింది, ఆ అమ్మాయి ఎలా వద్దు చెప్పింది ఆ మనిషికి అనేది నాకు అర్థమైంది. సో ఐ థింక్ నాది ఓవర్కమ్ అనేది నేను ఎప్పుడూ అయిపోయా ఆ రిలేషన్షిప్ నుంచి, కానీ వదులుకోవడం అనేది నాకు రాలేదు. సో ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ మోర్. అప్పుడే యాక్చువల్లీ మై లాస్ట్ రిలేషన్షిప్ అగైన్ నేను నన్ను ప్రేమించుకోలేదు. సో ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ మోర్. అండ్ అదే యూ కెన్ ఆల్సో, మీకు బ్రేకప్ టిప్స్ కావాలైతే స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్. చాలా కష్టంగా ఉంటుంది అసలు. ఒక 2-3 months అయితే లైఫ్ లో ఏం జరుగుతుంది, ఏం నచ్చదు, మీరు ఏడుస్తూనే ఉంటారు. బట్ ఇట్స్ అ ఫేజ్ గైస్. అదే దట్ ఈస్ హౌ యూ మూవ్ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ యువర్ ఫేవరెట్ హీరో? ఆస్క్డ్ బై సమ్ స్పీడ్స్టర్ అనమాట. ఓకే, సో స్పీడ్స్టర్ గారు, మై ఫేవరెట్ హీరో యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు, బట్ ఇలా పేరు చెప్తాను. ఫస్ట్ ఈజ్ అగైన్ నాగ చైతన్య గారు. సెకండ్ ఈజ్ మహేష్ బాబు. జత కలిసే జగములు రెండు జత కలిసే. మహేష్ బాబు. థర్డ్ ఈజ్ ఆనంద్ దేవరకొండ గారు. అండ్ బట్ థర్డ్ లో ఆనంద్ దేవరకొండ గారు, అండ్ బట్ రామ్ చరణ్ గారు కూడా నాకు చాలా ఇష్టం. బట్ నాగ చైతన్య గారు ఇస్ మై, అండ్ ఆల్సో ఆనంద్ దేవరకొండ, and also Mahesh Babu, and also Ram Charan. Why your game get low in Bigg Boss? Asked by Harsha. Okay, Harsha. My game got low in Bigg Boss. Actually, to be honest, second week lo, not second week, third week lo, second week అనుకుంటా, నాకు గుర్తులేదు. బట్ నాకే కొంచెం నేను ఓవర్ థింక్ చేస్తున్నాను అని నేను ఒప్పుకుంటా దట్ ఐ గాట్ లో. బట్ ఆ తర్వాత నా గేమ్ అయితే అసలు లో అవ్వలేదు. ఐ థింక్ నేను ఇది మళ్ళీ చెప్పాను దట్ నేను ఫస్ట్ వీక్ నా గేమ్ స్టార్ట్ అయిపోయింది, కానీ సెకండ్ వీక్ నుంచి అందరిది గేమ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ వీక్ అందుకే నోబడీ స్టార్టెడ్ ఫ్రమ్ 100, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 100%. అందుకే నా గేమ్ తగ్గింది అని అనిపించింది. వాళ్ళది మీకు గ్రాఫ్ ఇలా పోతుంది, నాది ఇలా వచ్చింది, బికాజ్ నాది ఇలా అండ్ దెన్ ఇలా వచ్చింది గ్రాఫ్. సో అది వచ్చేసరికి అప్పుడు తేడా కొట్టింది, బికాజ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ ఫ్రమ్ 10%, బట్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 100%. సో అది అక్కడ బిగ్ బాస్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నాకు ఇంతవరకు అయింది, నేను ట్రై చేశాను. బట్ యా, ఐ థింక్ ఇట్ వాజ్ జస్ట్ నాట్ మెంట్ టు బీ మేడ్.
రీసెంట్ గా స్టోరీ పెట్టారు ఎండ్ ఆఫ్ పవర్ పఫ్డ్ గర్ల్ అనేసి. వై? అండ్ దిస్ ఇస్ ఆస్క్డ్ బై వియా. సో వియా, యాక్చువల్లీ నేను ఐ వాజ్ వాచింగ్ లైవ్ ఆ రోజు. సో లైవ్ చూస్తున్నప్పుడు కొంచెం నాకు విష్ణు ఎందుకు కరెక్ట్ గా సీతతో వెళ్ళి మాట్లాడట్లేదు. అండ్ యాక్చువల్లీ పవర్ పఫ్ గర్ల్స్ అనేది మనలో ప్రాబ్లమ్స్ ఉంటే మనమే చెప్పుకునే వాళ్ళం. వీ డెంట్ యూస్ టు గో అండ్ వేరే వాళ్ళకి చెప్పారు సీత అలా చేస్తుంది, విష్ణు అలా చేస్తుంది, ఎన్నిక అలా చేస్తుంది అని చెప్పేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు మేబీ ఆబ్వియస్లీ ఇప్పుడు పారామీటర్స్ మారినాయి ఇంట్లో, ఎవరు చాలా వరకు గ్రూప్స్ డివైడ్ అయ్యాయి, చాలా వరకు ఫ్రెండ్షిప్స్ మారాయి. సో నాకు అది నచ్చలేదు, బికాజ్ ముందు అలా ఉండేది కాదు. ఆ చేంజ్ అనేది నాకు నచ్చలేదు. అందుకే నేను #end of పవర్ పఫ్డ్ గర్ల్స్ అన్నారు. బికాజ్ పవర్ పఫ్డ్ అనేది యూనిటీ, పవర్ పఫ్డ్ అనేది ట్రస్ట్ అండ్ ఫ్రెండ్షిప్, విచ్ ఐ డిడ్ నాట్ సీ దట్ డే. సో యా. When Nikhil comes out, your brother and sister bond continues again? ? So, e question, I don't know who asked, I could not see the name. So, obviously, Anna బయటికి వచ్చేసరికి నేను పక్క కలుస్తానని నన్ను కలవకపోతే he knows what will happen to him. I will torture him. But Anna is also very excited and apparently he told me that చూడు నేను ఎక్కువ తిరిగే మనిషి కాదు, I don't explore and all, కానీ నేను మస్తు తిరుగుతా, I explore. సో నేను తీసుకుని వెళ్ళి I told him నేను మీకు మొత్తం హైదరాబాద్ చూపిస్తాను జింజు, నేను మీకు మొత్తం హైదరాబాద్ చూపిస్తాను, మీరు జస్ట్ వెయిట్ చేయండి అండ్ డో నాట్ సే నో టు మీ. అండ్ హీ షుడ్ కమ్ ఆఫ్టర్ ద ఫినాలే ఓన్లీ. కప్తో రావాలి అని కోరుకుంటున్నా, నాట్ దిస్ సూన్. అన్న రావాలి అండ్ నేను థ్యాంక్ యూ రా అన్న రావాలి అండ్ నేను అన్న తిరగాలి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, నెక్స్ట్ స్టెప్ ఇన్ కెరియర్ సాత్విక ఆస్క్. నెక్స్ట్ స్టెప్ ఇన్ కెరియర్ అనేది బికాజ్ ఇప్పుడు నాకు తెలిసి ఒక హైప్ వచ్చింది, నా ప్రొఫైల్లో కూడా బూస్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు టేక్. ముందు కూడా ఐ థింక్ నేను చాలా పర్టికులర్ ఉండే నేను ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నా అనేది, నాకు ఏది పడితే అది చేయాలని లేదు. సో బట్ నౌ మై మోస్ట్ ఆఫ్ మై ఫోకస్ ఇస్ నేను మేనిఫెస్ట్ చేస్తున్నా దట్ ఐ వాంట్ టు డూ 1 OTT సిరీస్. నాకు అది 1 year అయిపోయింది, 1 year అయిపోయింది. నాకు గోల్ ఉండే ఈ ఇయర్లో దట్ ఐ వాంటెడ్ టు డూ 1 OTT సిరీస్. బట్ ఐ హోప్ ఇప్పుడు మీరందరూ కొంచెం ప్రే చేయండి ప్లీజ్. నేను కూడా రోజు చేస్తున్నా, మీరు ప్రే చేస్తే అది అవ్వచ్చు. నెక్స్ట్, మీరు నిఖిల్కి ఇచ్చిన బ్యాండ్ నిఖిల్ తీయట్లేదు. క్రేజీ గర్ల్ ఇస్ ఆస్కింగ్ మీ. సో క్రేజీ గర్ల్, ఎస్ నేను ఇచ్చిన బ్యాండ్ అన్నయ్య అసలు తీయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్నయ్య నాకు ఇచ్చిన బ్రేస్లెట్స్ కూడా నేను ఇప్పుడు దాకా పెట్టుకున్నా. అండ్ ఎప్పుడైనా నాకు స్ట్రెంగ్త్ కావాలని అనిపించినప్పుడు నేను ఆ బ్రేస్లెట్స్ వేసుకుంటా. బికాజ్ ఐ థింక్ అన్నయ్యకి అది నేను ఎందుకు ఇచ్చిన అంటే అన్నయ్య చాలా లో ఉండే ఆ రోజు. అండ్ ఐఎమ్ లైక్ నేను నామినేషన్స్లో కూడా ఉన్నా అండ్ నేను అన్నయ్యకి అది చెప్పిన, ఒకవేళ నేను పోతే మీకు ఇక్కడ మీ స్ట్రెంగ్త్కి దిష్టి తగలొద్దు, మీకు దిష్టి తగలొద్దు. బికాజ్ అందరు కళ్ళ ముందు మీరు వస్తున్నారు, మీకు కనిపిస్తున్నారు అందరికీ. సో ప్లీజ్ కంటిన్యూ యువర్ గేమ్ లైక్ దిస్ ఓన్లీ అని ఇవిలా ఇది దిష్టి చుక్కది నేను ఇచ్చిన. సో యా నన్ను అది ఎప్పుడు తీయలేదు, కానీ తర్వాత బ్రేక్ అయింది అది. సో తీయాలని వచ్చింది, కానీ ఇట్స్ ఓకే. హీ డిడ్ంట్ డూ ఇట్ వాంటింగ్లీ. సో ఇట్స్ ఓకే. మ్యారేజ్ ఎప్పుడు? చిన్ని ఈజ్ ఆస్కింగ్ మీ. చిన్నమ్మ, నేను చిన్నపిల్ల, నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 23 guys, just letting you know, okay? I am 23 years old and మమ్మీ ఎప్పుడు చెప్తే అప్పుడు పెళ్లి చేసుకుంటా గైస్. ఇప్పుడు ఏం ప్లాన్స్ లేదు. యువర్ ఫస్ట్ క్రష్? చెరీ ఈజ్ ఆస్కింగ్ మీ. మై ఫస్ట్ క్రష్ స్కూల్లో ఉండే ఆయుష్ అని ఒక అబ్బాయి ఉండే. సో హీ ఈజ్ మై క్రష్. పేరు కూడా చెప్పేసిన. హాయ్ ఆయుష్, హౌ ఆర్ యూ? ఓకే అక్క, ఐ హ్యాడ్ బ్రేకప్, ఇట్ మేక్స్ మీ హేట్ మై సెల్ఫ్, హౌ టు ఓవర్కమ్? డోంట్ హేట్ యువర్ సెల్ఫ్. నేను చెప్పా కదా వీడియో ముందు ఆన్సర్లో కూడా, ఒక తప్పు మనిషిని ప్రేమించినప్పుడు వెన్ యూ లవ్ ద రాంగ్ పర్సన్ అప్పుడే యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్. బట్ వెన్ యూ లవ్ ద కరెక్ట్ పర్సన్, మీరు కరెక్ట్ మనిషిని ప్రేమిస్తే ప్రేమ అనేది ఇట్స్ అ మ్యాజికల్ ఫీలింగ్. వెన్ యూ లవ్ ద రైట్ పర్సన్ అసలు మీకు ఈ ఇరిటేషను, ఈ టాక్సిక్, టార్చర్, అబ్యూజ్,
మెంటల్ పీస్ లేకుండా ఉండడం అనేది ఉండదు. యూ విల్ బీ వెరీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అది ఎప్పుడు ఇఫ్ యు ఆర్ డేటింగ్ ద రైట్ పర్సన్. సో చూజ్, కొంచెం టైం తీసుకొని చూజ్ యువర్ పర్సన్. మీరు అవును ఫ్లాస్ ఉంటాయి, కానీ ఒక మనిషి మీ మెంటల్ హెల్త్కి కరెక్ట్ కానప్పుడు వాక్ అవే, జస్ట్ వాక్ అవే. ఆ మనిషి ఎంతైనా మనిషి మొత్తం బంగారంతో నిండినా ఇఫ్ ఆ మనిషి మీ హార్ట్కి, మీ బాడీకి, మీ సోల్కి, మీ బ్రెయిన్కి పీస్ తేవకపోతే, పీస్ సపోర్ట్ తేవకపోతే, జస్ట్ లీవ్ దాట్ మ్యాన్, దాట్ ఉమెన్, జస్ట్ లీవ్. లైఫ్ ఈజ్ టూ షార్ట్. అండ్ మీ అమ్మ నాన్న మీకు ఇంత సఫర్ అవ్వడానికి ఇంతవరకు తెలియదు. యువర్ మదర్ అండ్ ఫాదర్ హ్యావ్ పుట్ సో మచ్ ఎఫర్ట్స్ అండ్ హోప్స్ ఇన్ యూ. డోంట్ give that power of yourself to some other person, please. Next, how did you face ups and downs? I am facing them. I am 15 now. Hi ma, by the way, first of all, you are just 15. Your life is just starting ma. Kani na life aithe when I was 13 start ayindi. Family lo problems ivanni start aypayi, and I started working when I was 16 years old. 16 years lone నేను ముంబైలో 2 years ఉన్నా. Started earning when I was 16. అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతూ ఉంటాయి, కానీ లైఫ్ని ప్రతిరోజు ఎంజాయ్ చేయండి. అండ్ తర్వాత ఏంటి, ఇప్పుడు డౌన్ ఉంటే పక్కా in 2-3 days you will be fine. సో అప్స్ని ఎంజాయ్ చేయండి, డౌన్స్ని సఫర్ కూడా అవ్వండి. లైఫ్లో ప్రతి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ అ మిక్స్. సో మీ లైఫ్లో ఓన్లీ అప్ ఉంటే డౌన్ ఎలా ఉంటుంది అని మర్చిపోతారు, ఓన్లీ డౌన్ ఉంటే అప్ ఎలా ఉంటుంది మర్చిపోతారు. సో మీ లైఫ్లో మంచి బ్యాలెన్స్ ఉంది. డోంట్ వరీ, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ యువర్ లైఫ్, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎప్పుడు కలుద్దామండి? ఉదయ్ ఇస్ ఆస్కింగ్. ఉదయ్, we will definitely surely meet very soon, and I know you want to meet me and Sita together. We will meet. What is your biggest regret? And who's asking this? Oh, Nainika Dances 61, my fan page is asking. My biggest regret is my last relationship. సలాన్లో నెయిల్ ఎక్స్టెన్షన్స్ ఉందా? ఆబ్వియస్లీ ఉంది అండి. సలాన్లో ఇట్స్ అన్ యూనిసెక్షువల్ సలాన్ అండ్ లగ్జరీ కూడా. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నార్మల్ హెయిర్, స్కిన్ కేర్ టు క్లినిక్ ఆల్సో నౌ. సో హైడ్రాస్ టు కొరియన్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. సో Studio 11 మాధవపూర్, ఓన్లీ మాధవపూర్ బ్రాంచ్, Studio 11. And you might also get a chance to meet me. So అది కూడా ఉంది. Opinion on Nabil. Nabil is my dear friend, and I definitely want to see him in top. And చాలా మంచిగా ఆడుతున్నాడు. కొంచెం ఫోకస్, ఇంకా గట్టిగా ఫోకస్ చేస్తే ఆడితే బిగ్ బాస్ హౌస్లో సండే మీరు రెడీ అవుతారా లేకపోతే చేస్తారా? నో గైస్, సండే మేమే రెడీ అవ్వాలి. నేను అసలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ రెడీ వెన్ మై మదర్ ఇస్ నాట్ దేర్. అండ్ హెయిర్ అవన్నీ మేమే చూసుకోవాలండి. నో, అసలు బిగ్ బాస్లో ఉన్నంతసేపు వేరే జస్ట్ నేను జస్ట్ ఆ 14 మెంబర్స్ని చూసాను, మిగతా ఎవరిని చూడలేదు, ఎవరిని కూడా. Am I in a relationship with Sanket? No guys, I am not in a relationship with Sanket. ఒకవేళ ఉండుంటే మీకు డౌట్స్ ఏనా, బికాస్ I am planning to keep everything very private this time. So no, he's not my boyfriend, and he's my bro, proper bro. He's my proper dude. So no, he's not my boyfriend. Last question. Big Boss story is similar to Nayanam. Is it true? Ending కాదు, కానీ things that I saw and scenes కూడా కాదు. There is nothing similar. కొన్ని డైలాగ్స్ ఎస్, కొన్ని నేను ఏ ఎమోషన్స్లో ఆ డైలాగ్స్ డెలివరీ చేశాను చాలా వరకు ఎస్. అండ్ ఆ టార్చర్, ఒక ఫుల్ పారాగ్రాఫ్ డైలాగ్ ఉంటుంది నాది, దట్ టార్చర్ భరించలేక వదిలేసాను అండ్ ఆల్ దట్. సో యా, కొంచెం ఒక 50% నా స్టోరీ. సో ఎస్, అవును, ఇట్ ఈస్ మై స్టోరీ, 50% మై స్టోరీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత నయనంకి ఇంత సపోర్ట్ చేసినందుకు. యూ గైజ్ హ్యావ్ షోన్ సో మచ్ లవ్ ఆన్ నయనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ అవును, అన్నీ కవర్ చేసా గైజ్.
సో దిస్ వాజ్ మై అన్ఫిల్టర్డ్గా మాట్లాడిన అన్ని మీ మొహం మీద మీద కాదు అన్ని మీ ముందు చెప్పిన. అండ్ సో యా, దిస్ వాజ్ మై హ్యాష్‌ట్యాగ్ అన్ఫిల్టర్డ్ నైనిక ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా బ్లాగ్ చూసినందుకు. అండ్ ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఐ థింక్ మంత్లో అట్లీస్ట్ 1 టైం నేను ఇలాంటి బ్లాగ్స్ చేస్తాను. ఒకవేళ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ వద్దు ఇది చాలా బోరింగ్ ఉంది చేయకు అసలు అంటే అది కూడా చెప్పండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బంగారన్స్ ఫర్ లవింగ్ మీ అండ్ షవరింగ్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ లవ్ యూ. బాయ్. మనోడు ఫోన్ మారుతుంటాడు, ఓకేనా? అప్పుడు ఆమె ఎట్లేసి ఎవరు అంటారు ఎవరు అంటారు మనోడు మనోడు పాయింట్ ఆఫ్ కావాలంటే